తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ కు తెలియజేసినట్టు చెప్పారు. కేరళలోని కన్నూర్లో ప్రచారం అనంతరం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ నియోజకవర్గానికి పోటీ చేసేది లేదని లిఖితపూర్వకంగా పార్టీ కోర్ కమిటీకి తెలియజేశానని ఆయన వెల్లడించారు. అధిష్టానం ఆమోదానికి పంపిన పేర్ల జాబితాలో కూడా తన పేరు లేదని, అందువల్ల నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేదే లేదన్నారు. తానే పోటీకి దూరంగా ఉన్నాననేది నిజమని స్పష్టం చేశారు. మీడియాలో దీనిపై చర్చకు వచ్చినందునే ఈ వివరణ ఇస్తున్నానని అన్నామలై చెప్పారు. ప్రస్తుతం పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 7 వరకు ప్రచార బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందని, 7వ తేదీ నుంచి 23 వరకు తమిళనాడులో ప్రచారం ఉంటుందని తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని చెప్పారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాలకు ఇన్ఛార్జిగా అన్నామలై ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న ఒకే విడతలో జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడతాయి.